దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ప్రకటన గ్రంథము 15 అధ్యాయము పార్ట్ 2, ఎపిసోడ్ నెంబరు 65. ఇప్పటికి 65 ఎపిసోడ్లు యూట్యూబ్లో పెట్టి ఉన్నాను. అవన్నీ విలువైనవే, జాగ్రత్తగా చూడండి. అది విలువైనదని తర్వాత బాధపడతారు చూడలేదని. ప్రార్థనా రూపణంగా మీరు చూడండి, మీకు అర్థమవుతుంది. ఒకసారి అర్థమైపోతే రెండోసారి మూడోసారి ఒక్కొక్క ఎపిసోడ్ని చూస్తూ ఉంటే క్లియర్గా అర్థమవుద్ది. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. చూసిన తర్వాత మరి ప్రతి వాళ్ళు కూడా సబ్స్క్రిప్షన్ చేయండి, లైక్ చేయండి, తర్వాత షేర్ కూడా చేయండి. మీరు చేయటమే కాకుండా మిగిలిన వాళ్ళందరూ కూడా పంపించండి తప్పనిసరిగా. 7 సంవత్సరముల శ్రమకాలంలో నశించేవారున్నారు. 7 సంవత్సరాల్లో కూడా శ్రమకాలమందు నశించే వాళ్ళు కూడా ఉన్నారు. భూమి పుట్టినది మొదలు అనేకులు దేవుని నెరగా నశించిరి. భూమి పుట్టింది ఇప్పుడు వరకు కూడా దేవుడు ఎవరు, నిజమైన దేవుడు ఎవరు తెలియకుండా నశించి నరకాగ్ని పాలైపోయేవాళ్ళు చాలామంది ఇప్పుడు కూడా ఉన్నారు. అందుకనే ప్రతి వాళ్ళు కూడా తెలుసుకోవాలి. మా తాత ఇదే నమ్మాడు, మా నాన్న ఇదే నమ్మాడని కాదు. దేవుడు నిజమైన ఈ పంచభూతాలు తయారు చేసిన దేవుడు ఎవరు అని ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ఉత్తినే మరణించి ఉన్నారు. ఇది న్యాయమా అని లోకము దేవుని న్యాయముని గూర్చి అడుగుచున్నది. తెలుసుకోకుండా మరణించారు కదా. ప్రభువా, ఇది న్యాయమా? నువ్వు దేవుడు అని మాకు తెలియదు కదా. మాకు తెలియపరిచేవాళ్ళు ఎవరు? మాకు తెలియపరచకుండా వాళ్ళు మరణించి నరకాగ్ని పోవటం మాకు ఇష్టత లేదు కదా. మీరు ఎందుకు తెలియపరచలేదు ప్రభువా, ఇది న్యాయమా అని దేవుడిని అడుగుతున్నారు. దేవుణ్ణి అడిగే న్యాయమా అన్న వ్యక్తులు ఇప్పుడు ఇది చెప్పమన్నది దేవుడే. యూట్యూబ్లో వస్తుంది. యూట్యూబ్లో రకరకాలమైన నాట్యం, రకరకాలమైన సమస్యలు ఎన్నో వస్తున్నాయి. వాటి మీద మనసు కేంద్రీకరించి వాటిని చూస్తున్నారే కానీ దేవుడు ఏమి చెప్పమన్నాడు, ఏ బోధకుడు చెబుతున్నాడు అని గ్రహించి దీన్ని చూసేవాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. ఎందుకంటే ఈ ప్రకటన గ్రంథం అంత ఈజీగా అర్థమయ్యే గ్రంథం కాదు. 65 పుస్తకాలు క్లియర్గా అర్థమైనయా, బోధ విన్నారు. ఇది అర్థం అవ్వట్లేదని ఎందుకు వదులుతున్నారు? ఇది అర్థం అవ్వడానికి మనుషులు చెప్పిన బోధ కాదు కదా. ఇది దేవుడు చెప్పిన బోధ. యోహాను గారు రాసి యోహాను గారు వివరణ రాయలేదే. యోహాను గారు నేను రాస్తానన్నారు. వద్దు, నేను వివరణ తర్వాత వచ్చే బోధకులకి చెప్తానన్నారు. అందుకని ప్రభు చెప్పగా రాసింది మీరు వివరంగా చూడాలి. కానీ మీరు అలా ఆలోచనలతోనూ ప్రార్థన లేకుండా మరి అద్రేకతగాను చూస్తే మీకు అర్థమే అవ్వదు. ఇది తర్వాత అయ్యో అది 1-2 సార్లు చూడలేకపోయామే అని బాధపడతారు. గుర్తుపెట్టుకోండి, ఇది న్యాయమైనది అని దేవదూతలైన వారు ఎరిగిన వారే ఉన్నారు. దేవదూతలు ఏమంటున్నారంటే, ముందు చెప్పిన ప్రకారంగా దేవుని వాక్యం అందకుండా మరణించింది. ఎందుకు మరణించింది దేవా, ఇది న్యాయమా అని ప్రభుని ప్రశ్నిస్తున్నారే కానీ ఇది న్యాయమనిదే అని దేవదూతలు ఇక్కడ సాక్షిగా చెప్తున్నారు. దేవదూతలు చెప్పిన సాక్ష్యం ఇది జరుగుతుంది. న్యాయమని ఎందుకు చెప్పారు ఇప్పుడు చెప్తున్నాము. ప్రకటన గ్రంథాన్ని అక్కడ యూట్యూబ్లో అరగంట, పావుగంట బొమ్మలు, సాతాను, అంతక్రీస్తు, అబద్ధ ప్రవక్త, మిఖాయేలు వీటిని చూపించి, పరలోకాన్ని చూపించి 5-10 నిమిషాలు చూపిస్తున్నారే కానీ పూర్తిగా చెప్పిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే నాకు తెలిసినంత వరకు దేవుడు చెప్పమనగా చెప్తున్నది నేను ఒక్కడనే నేను అనుకుంటున్నాను. కొన్ని ఉంటే చాలా సంతోషమే. పూర్తిగా ఆది ప్రకటన గ్రంథం 1 నుంచి 7 సంఘాలు కఠినమైన అధ్యాయాలు. 7 సంఘాల కోసం చెప్పాలంటే అది ప్రభువా నాకు అర్థం అవ్వలేదంటే ప్రభువే నన్ను దండించి ఉపవాసం ఉండి మొదలు పెట్టమన్నారు. అంత కఠినమైన గ్రంథం అది. ఎన్నిసార్లు చదివినా అర్థం అవ్వని కఠినమైన గ్రంథం అది. ఆ కఠినమైన గ్రంథాన్ని చెప్తుంటే శ్రమలు, బాధలు, కష్టాలు ఎన్నో అన్నిటినీ తట్టుకోగలిగిన శక్తి దేవుడి ఇవ్వగా మేము చెప్తున్నాం. అంతేగాని మా సొంత శక్తితో
మేము వాటిని తట్టుకునే శక్తి మా దగ్గర అయితే లేదు, దేవుడిచ్చిన శక్తి వల్ల. దేవుడు పరిశుద్ధుడు, అతని దగ్గర పాపం లేదు. అతని రక్తంలోని, అతని మాటలోని, అతని నిలువెల్లలోని అతని దగ్గర ఏమీ లేదు. అతని దేవుడు పరిశుద్ధుడు గనుక ఆయన క్రియలను పరిశుద్ధమైనవే ఉన్నవి. అతని క్రియలు కూడా, అతను నోరిప్పితే మాట ఉపయోగపడుతుంది. మన నోరిప్పితే అన్నీ ఎందుకు పనికిరాని మాటలే. ఒకటి, దేవదూతలు భూలోకము పుట్టుక మునిపే, దేవదూతలు ఈ భూలోకాన్ని తయారు చేసింది ఎవరు? వీళ్ళు రకరకాలుగా అంటున్నారు. కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల క్రితం యెహోవా తండ్రి పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు అక్కడే ఉన్నారు. మన ఆత్మలు కూడా అప్పుడే ఉన్నాయి. అప్పుడు తయారు చేయలేదు, తర్వాత తయారు చేశారు భూమిని. నోటి మాటతో తయారు చేసిన దేవుడు, పంచభూతాలు కూడా తయారు చేసిన దేవుడు, పుట్టుక మునిపే దేవుడు తన స్వభావన చొప్పున పరిశుద్ధుడే ఉన్నాడు. ఈ భూమి పుట్టక ముందే పరిశుద్ధుడే ఉన్నాడు. మారు మనసు పొందగా నరకమునకు వెళ్ళిన వారిని బట్టి, మారు మనసు పొందగా అంటే వాక్యం అనేది అర్థం చేసుకోక, దేవుడు ఎవరో అనేది పూర్తిగా అర్థం అవ్వక, దానికోసం మేము వివరంగా చెప్పాలంటే మేము విమర్శిస్తున్నారని మీరు బాధ. విమర్శించడం కాదు, సాక్ష్యాధారాలతోని మేము చూపిస్తాము, కానీ విమర్శిస్తున్నారని. అందుకని నేను దాని జోలికి వెళ్ళడం లేదు. అందుకని దీని వివరణనే నేను చెబుతున్నాను. దేవుని నామమునకు మహిమ రాగలదా? వచ్చును. ఏంటి, మనుషులు చచ్చిపోతే దేవుని నామానికి మహిమ రాగలదా? వచ్చును. ఎందుకని? దేవుడు ప్రజలకి బోధించమంటున్నారు. 65 పుస్తకాలు నలుమూలన బోధ అందింది. దాని వెనకాల ఈ ప్రకటన గ్రంథాన్ని కూడా రాబోయే శ్రమల కాలం, 7 సంవత్సరాల కాలంను కూడా బోధించమని చెప్పాడు. నేను ఒంటరిగా బోధిస్తే నా సంఘానికే తెలుసుద్ది, కానీ యూట్యూబ్లో పెడితే ప్రపంచానికి వెళ్తుంది. అందుకనే దాన్ని బోధించమన్నారు. మారు మనసు పొందిన వారి వల్ల ఆయనకు మహిమ వచ్చును. అందరూ ఇందులోని చూడకుండా మరణించిన వాళ్ళు కాదు, మారు మనసు పొందిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళ వల్ల దేవునికి మహిమ వస్తుంది. శిక్షణ వారి వల్ల కూడా వచ్చును. శిక్ష వల్ల వారికి ఎందుకు వస్తుంది? ఈ శిక్షించిన వాళ్ళు కూడా విన్నారు, ఇన్ని గర్విష్ఠులయ్యారు. ఏమిటిలే, ఇది అంత అబద్ధమా అని అంటున్నారు. ఒక్కటి మాత్రం ఈ భారతదేశాన్ని పట్టిన దరిద్రం ఏంటంటే, వివరంగా మీరు ఆలకించండి బాబు, అంతేగాని అపార్థం చూసుకోకండి. ఈ దరిద్రం, భారతదేశం వచ్చిన దరిద్రం ఏంటంటే క్రైస్తవ మతము అన్న దరిద్రం ఇక్కడ అంటుకుని ఉంది. ఈ భారతదేశంలో ఈ క్రైస్తవుల్ని ఎంత హీనంగా తక్కువగా చూస్తున్నారో, యెరూషలేములోని వీళ్ళే ఐలేవులి, అది తెలుసుకోండి ముందు. ఐలేవులి, అక్కడ గట్టు ఉంది కదా, ఆ గట్టు ప్రార్థన చేసేటప్పుడు, బోర్లు ఊదేటప్పుడు, పాటలు పాడేటప్పుడు ఆ గట్టు తెగిపోవడంలోనే వీళ్ళు కలుసుకున్నారు. యేసు ప్రభుని సిలువేశారు. సిలువేసిన కాడికి ఎవరు వచ్చారు? హిందువులే వచ్చారు. సిలువేయండి అని డబ్బులు తీసుకున్న వాళ్ళు, తాగిన వాళ్ళే వచ్చారు. దేవుని బిడ్డలు అక్కడికి రాలేదు. కారణం, వాళ్ళు రావాలంటే సబ్బాతు దినము, తర్వాత రొట్టెల పండగ, ఆ తర్వాత మరీ ముఖ్యమైనది ఏంటంటే అక్కడికి వస్తే హిందువుల ఇంట్లోకి వెళ్తే 7 రోజుల మస్త. అందుకని ఆ పిలాతు దగ్గరికి రావటానికి క్రైస్తవులు ఒప్పుకోలేదు. వాళ్ళు ఎక్కువ కనుక 7 రోజులు వాళ్ళు మస్ట్ కాబట్టి గుడికి ఇంటికి కూడా తాళాలు వేసుకొని కట్టుకోవాలి. అందుకని రాలేదు. కాబట్టి ఆ యేసు ప్రభుని సిలువ వేయమన్న వాళ్ళే ఎక్కువ ఉన్నారు అక్కడ. అది దేవుని చిత్తం. ఎందుకంటే వీళ్ళు కూడా వెళ్తే సిలువ వేయకుండా ఆపుతారేమో, పరిశుద్ధనే రక్తము కిందగా పడకపోతే పాప విమోక్షణ లేదు అని అర్థం చేసుకోండి నా మాట బాబు. ప్రకటన గ్రంథం 15:6లో 1 గర్భాలయము ఉన్నది. గర్భాలయము, అందులో నుండి 7 దూతలు ఉన్నారు. గర్భాలయం లోన అందులో 7 దూతలు ఉన్నారు. 2 రాతిని ధరించుకొని ఎలుపలకు వచ్చిరి. వీళ్ళు ఏం ధరించుకున్నారు? రాతిని ధరించుకున్నారు, రాయిని. ఇప్పుడు వరకు ముందు దూతలు వాళ్ళు తెల్లటి వస్త్రాలు, తర్వాత రకరకాల దుస్తులు ధరించుకున్నారు. ఇప్పుడు ఈ 7 దూతలు గర్భాలయం నుండి బయటకు వచ్చిన తర్వాత రాయిని ధరించుకొని ఉన్నారు. నిర్మూలమున ప్రకాశమానమైన రాతిని
వారు ధరించిరి. నిర్మలమును ప్రకాశమైన రాతిని ధర్మి. నిర్మలమును అంటే రాయి ఇటు అటు కదలదు. రాయి ఒక్కసాటే ఉంటుంది, దాన్ని తీసి ఇంకో చోట మానవుడు వేస్తేనే అది పడుతుంది. అలాంటి కథల మీద రాయిని ఈ 7 దేవదూతలు ధరించారు. గర్భాలయము నుండి శ్రమకాలంలో శిక్షించున్నాటి 7 దేవదూతలు బయటకు వచ్చిరి. గర్భాలయంలో ఉన్నవాడు రాత్రిని ధరించుకుని 7 సంవత్సరంలోని శిక్షణ పంపేవాళ్ళు ప్రజలు. ఏమి శిక్ష? దేవుని నమ్మక ఉన్న వాళ్ళకి ఆ శిక్షణ పంపితే నిజమైన దేవుణ్ణి ఎవరో తెలుసుకుంటారని కొత్త ఆశ. ఆ తర్వాత రెండో ఆశ ఏమిటి? ఆ దేవదూతలు ఆ రెండో ఆశ శ్రమ ఎక్కువైన తర్వాత మార్పు వస్తారేమో అని. ఆ తర్వాత రెండోది ఏంటంటే, నా భర్త వెళ్ళిపోయాడు నేను వెళ్ళలేకపోయానని కొంతమంది, నా భార్య వెళ్ళిపోయింది నేను వెళ్ళలేకపోయానని కొంతమంది, భర్త భార్య కలిసి పిల్లలు వెళ్ళిపోయారు కదా మనం ఎందుకు వెళ్ళలేదని కొంతమంది, దేవుడు అన్యాస్తుడని దేవుని తిట్టేది కొంతమంది, ఇంకా శిక్షకు గురయ్యేది కొంతమంది. అయ్యో దేవుని తిట్టినందువల్ల మనం ఇంకా ఇక్కడ ఉన్నాము, ఈ శ్రమల కాలంలో ఉన్నామని బాధపడి విశ్వసించి నమ్మి 60% లెక్కల్లో పరలోకానికి దేవుడు తీసుకెళ్ళిన మనుషులు కూడా, వెళ్ళేవాళ్ళు కూడా ఆ శిక్ష వల్ల మార్పు చెందే విధానంగా ఈ దేవదూతలు ఏర్పాటు చేస్తాయి. సైతాను యొక్క స్థానము వాయుమండల లోకము. ఈ సైతాన స్థానం ఎక్కడంటే వాయుమండల లోకము. అంతక్రీస్తు అబద్ధ ప్రవక్త 7 శ్రమల కాలంలో యుద్ధం చేసేవాళ్ళు అగ్ని పాలైపోతారు. సాతాను మాత్రం వాయుమండలం. వాయుమండలం అనగా అర్థం ఏంటంటే దానికి అంతు లేదు గొయ్య. ఆ గొయ్యికి ఇంత అంత కాదు, ఎన్ని సంవత్సరాలు దిగినా దిగుతూనే ఉంటారు, 1000 సంవత్సరాలు దిగినా దిగుతూనే ఉంటారు. అది ఇక్కడ సాతాను యొక్క స్థానము వాయుమండలం. వాయుమండలం అంటే అంతులేని మొట్టులేని గొయ్య. అక్కడ నుండి సైతాను దెయ్యములు దేవునికి వ్యతిరేకమా తిరుగుబాటు చేటుకే వచ్చిరి. ఈ సాతాను ఆ మొట్టులేని గోతులో నుంచే దెయ్యాలను బంధించినప్పుడు అక్కడి నుంచి విడుదలైన తర్వాత సాతానుతో ఉన్న దెయ్యములు ఎవరు? ఈ దెయ్యాలు ఎవరు? ఆ రోజున ఓ తండ్రి పాదాలు పట్టి కిందకు తోసేసిన తర్వాత ఆ కిందకు తోయబడ్డవాళ్ళు గోగుమాగోగన సైన్యం. ఆ గోగుమాగోగన సైన్యమే వీళ్ళకి ఇప్పుడు ఆ వెనకంబడ సాతాను వెనకంబడి వచ్చి యుద్ధంలో వచ్చేసి ఓడిపోయేవాడు వచ్చిరి. అయితే దేవదూతలు గర్భాలయంలో నుండి వచ్చిరి. ఈ దేవదూతలు రాతిని ధరించుకుని గర్భాలయం నుంచి వచ్చారు. వారు నిర్మూలమైన రాయి ధరించుకున్న వారు నిర్మూలమైన రాయి, కరెక్ట్గా అయిన రాయి, గట్టి రాయి. ఎవరైనా ఏదైనా ప్రత్యేకమైన కార్యములు చేసినప్పుడు లేదా సాహస కార్యములు చేసిన ఎడల వారికి ప్రభుత్వం వారు ఒక మెడలు ఇస్తారు. అద్భుతాలు మానవుడిలాగా ఉండి ఎవరు చేయలేని అద్భుతాలు ఎవరన్నా చేస్తే గవర్నమెంట్ వారు గుర్తించి మెడల్, బంగారు మెడల పథకాలు ఇస్తారు. ఆరూపునింగే 7 కూడా ఒక అద్భుతమైన కార్యం రాయిని ధరించుకున్నారు. ఆ మెడలను బట్టి వారు ప్రజల యొక్క గంతపరచుదురు. ఈ లోకంలో ఈ ఎక్కువ బంగారు పథకాలు పొందిన వాళ్ళు ప్రజల్లో బాగా ఘనంగాను సన్మానం జరుగుతూ ఉంటాయి. ఒకటి, అవిశ్వాసులకు 7 విధమైన శిక్షలు విధించుటకే ఈ 7 దూతలు. అవిశ్వాసులు హిందువులు కాదు, ఇక్కడ దేవుని నమ్ముకున్న బిడలే, క్రైస్తవ బిడలే అయి ఉండి కూడా అవిశ్వాసులు. పెద్ద పెద్ద మందిరాలు ఉన్నాయి, చిన్న చిన్ని మందిరాలు ఉన్నాయి, మధ్యతరగతి మందిరాలు ఉన్నాయి. ఏ మందిరమైనా సరే దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండి, దేవుని యందు విశ్వాసం కలిగి ఉండి, దేవుని యందు మనుషులకి దేవునికి రాయబారం కలిగి ఉండి, ఇన్ని అద్భుతాలు, ప్రార్థన జీవితము, కంటిన్యూటీగా ప్రార్థన, ఎడతెగకుండా ప్రార్థన కలిగి ఉన్నవాడు, దేవునితో మాట్లాడేవాళ్ళే దేవుని రాజ్యం. అలా కాకుండా మా దగ్గర జనం ఎక్కువ వచ్చేస్తున్నారు, మా దగ్గరే ఉంటున్నారు, దేవునితో మాకు వాక్యం చెప్తే సరిపోద్ది, అక్కడ 4 మాటలు చెప్తే సరిపోద్ది, 4 ప్రార్థన చేస్తే సరిపోద్ది అని సన్నిధి చేయకుండా ఇష్టానుసార ప్రకారంగా ఆస్తిని మీద ఆస్తులు, ధనం మీద ధనము కుమ్మరించే వాళ్ళ దగ్గర సాతాను నడిపింపు అని గుర్తు పెంచుకోండి. దేవుని నడిపింపు ఎలా ఉంటుంది? మనకేనో
మన సంఘంలో ఉన్న బిడలకి శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి అడిగిన తర్వాత రాయి తనంగా ఉండి వాళ్ళ శ్రమలు తీసిన బోధకుడే నిజమైన బోధకుడైన బైబిల్ చెప్తుంది, ప్రకటన గ్రంథం చెప్తుంది. నేను ఎవరిని విమర్శించట్లేదు, ఎవరిని ఉద్దేశించి చెప్పడం లేదు. దయచేసి అర్థం చేసుకుంటానికి ట్రై చేసి ఈ ప్రకటన గ్రంథాన్ని చూడండి. 1 అధికారము, 2 హక్కు, 3 స్వతంత్రం గలవారే ఉన్నారు. అధికారము, హక్కు, స్వతంత్రం గలవారే ఉన్నారు. ఈ 3 వీరు వెలుగు రాజ్య సంబంధులు. వెలుగు దేవుని సంబంధులు ఏమున్నవారు? అధికారము, హక్కు, స్వతంత్రం గలవారే ఉన్నారు. 2 విశ్వాసులు శోధించుటకు అంతక్రీస్తు, 2 అబద్ధ ప్రవక్త, 3 కప్పలు సైతాను ద్వారా అధికారము పొంది ఉన్నారు. ఆ పైన ఉన్నవాళ్ళు వెలుగు రాజ్యము చేసేవాళ్ళు. వీళ్ళు విశ్వాసులు, దేవుని అందే మందిరాలు ఉన్నవాళ్ళు, బోధించేవాళ్ళు, ఎక్కువ మంది ఉండేవాళ్ళు. నేనేమంటాను? నాది గొప్ప అంటాను. ఇంకోళ్ళు ఏమంటారు? నాది గొప్ప అంటారు. నీది నాది గొప్ప కాదు. గొప్ప ఏదంటే దేవునితో మాట్లాడేదే గొప్ప. అలాగే దేవుడి వేషం వేసుకొని కూడా సాతాను గడ వస్తాడు. సాధు సుందర్ సింగ్ గారు ఒకసారి సాతాను బండ మీద కూర్చొని, సాధు రా, నా మాట విను, నేను చెప్తాను అనేటప్పటికి దగ్గరికి వెళ్ళినప్పుడు అతను కళ్ళు చూసి నువ్వు సాతాను అనేటప్పుడు ఎటనే వెళ్ళిపోయాడు. సాతాన్ని గ్రహించగలిగే శక్తి కావాలి మనకి. సాతాను మనల్ని ఎన్నో మోసాలు చేస్తాడు, దగాలు చేస్తాడు, ముందు మేలే చేస్తాడు, ఆ తర్వాత ఏం చేస్తాడంటే డబేలు మన అతను నమ్మితే మనం చేస్తాడు. అది గమనించగలగాలి. అది గమనించాలంటే చాలా ప్రార్థన అవసరం. 1 అంతక్రీస్తు, 2 అబద్ధ ప్రవక్త, 3 కప్పలు సైతాను ద్వారా అధికారము పొంది ఉన్నారు. ఈ 3 ద్వారాగా దేవుడు చేసే కార్యాల కంట ఇంకా గొప్ప కార్యాలు చేస్తారు. ముందు ఆ రోడ్ల మీద పెట్టి ఆ రాళ్ళు తర్వాత ఎక్కడ పడితే అక్కడ మాట్లాడతారు. మానవులకి ఏది కావాలంటే అది తయారు చేసి ఇచ్చేస్తూ ఉంటారు. ఆ రోజున మోసే కాలంలో కూడా అలాగే చేశారు. లాస్ట్ దేవుడు నిలబడ్డాడు, తుతు మంత్రాలన్నీ పోయినాయి. అలాగే ఈ రోజుల్లో కూడా అలాగే వస్తాగే సిద్ధంగా ఉన్నాయి, కాచుకోండి. అందుకనే ప్రకటన గ్రంథాన్ని దేవుడు విడుదల చేస్తున్నాడు. వీరికే అంధకార రాజ్యము. ఇప్పుడు కింద ఉన్న వాళ్ళకి అంధకార రాజ్యము, దేవుని రాజ్యము లేదు, ఉందని మీరు అనుకుంటున్నారేమో. ఎందుకు ఈ బోధకుడు ఎందుకు పనికిరాని బోధకులా ఉన్నాడు, ఇలా చెప్తున్నాడు ఏంటా అని ఊహించుకోకుండా ఇతను బోధకుడు ఎలా చెప్తున్నాడు. ప్రభా మీరు మాట్లాడితే ప్రభువు చెప్పమన్నాడు, ప్రభు చెప్పమంటున్నాడు అని అంటున్నాడు. అందుకని నిజంగా ఇది నువ్వు చెప్పమన్నావా, ఇది కావాలని అంతక్రీస్తు అబద్ధ ప్రవక్త నటన చేస్తున్నాడా అని అడగండి. అంతక్రీస్తు అబద్ధ ప్రవక్త నటన నాదైతే వాళ్ళ కోసం విరోధంగా నేను మాట్లాడను, దేవుని ఏపే మాట్లాడుతున్నాను, దేవుడు చెప్పగానే విన్నాను. మీరు అడగండి దేవుణ్ణి, అడగకుండా మీరు అనవసరంగా ఉపయోగించకండి. 1 దేవదూతల అధికారము, వీరి అధికారము నిర్మూలమైనది, ప్రకాశమైనది ఉన్నది, నిర్మూలమైనది. వీరి అధికారం నిర్మలమైనది, ప్రశాంతమైన వాతావరణం, ప్రకాశమైనదే ఉన్నది, వెలుగుతో నింపబడి ఉన్నది దేవదూతలు. 2 దెయ్యముల అధికారము, వీరి అధికారము మలినమై ఉన్నది, చీకటి సంబంధమై ఉన్నది. ఈ దెయ్యముల అధికారం ఇది ఎలా తెలుస్తుంది? ఒక దర్శనం ద్వారాగా తెలుస్తుంది. లేకుంటే ఆ దర్శనంలోని పరిశుద్ధాత్మ వచ్చి మాట్లాడేటప్పుడు పరిశుద్ధాత్ముడే చెప్తాడు, ఇతను కరెక్ట్ బోధకుడా లేకుంటే అబద్ధ బోధకుడా అని చెప్తాడు. వాళ్ళని అడగండి. అంతేగానే బైబిల్లోని మోసే కాలంలో ఉన్నది అప్పుడే మాట్లాడేవాళ్ళు, మోసే కాలంలోని పరిశుద్ధాత్ముడు మాట్లాడాడు, ఇప్పుడు ఎవరు మాట్లాడతారు, ఇప్పుడు లేదు అని అనుకుంటే మీరు ఖచ్చితంగా అంతక్రీస్తు క్రియలు ఉన్నవాళ్లే. ఎవరైనా సరే, ఎంత గొప్ప వాళ్ళైనా సరే, ఎంత లక్షల మంది ఉన్నా కూడా అది మాత్రం గ్రహించండి. పాత నిబంధనే కాదు, ఈ రోజున పరిశుద్ధాత్మ ఉందని, దర్శనం ఉందని, ఇవన్నీ కూడా కొత్త నిబంధన కూడా చెప్తుంది. ఇంకెందుకు మీరు మోసపోతారు? మార్పు రండి. జీవులు అనగా ప్రాణము గలవి అని అర్థము, జీవులు అనగా బ్రతికేని అని అర్థము. 4 జీవుల్లో ఒక జీవి యుగములు జీవించు దేవుని కోపంతో నిండి ఉన్న 7 బంగారు పాత్రలను ఆ 7 దూతలకిచ్చాను. ఒక జీవి బంగారు పాత్రను పట్టుకొని ఈ జీవి జీవించి దేవుని కోపముతో నిండిపోయి ఉన్నది. ఎందుకని కోపం ఎందుకు దేవదూతకి? అయ్యో దేవాది దేవుడు పంచభూతాలు తయారు చేశాడు. దేవుని వాక్కు బైబిల్ స్పష్టంగా చెబుతుంది. ఇది కొద్ది మందే నమ్ముతున్నారు, ఎక్కువ మంది నమ్మకుండా సాతాన్ని ప్రార్థిస్తున్నారు, సాతాన్ని స్తుతిస్తున్నారు. డైరెక్ట్గా విగ్రహాలు, డైరెక్ట్గా హిందువులు, డైరెక్ట్గా వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వేరైపోయారు. కానీ దేవుల్లో ఉండి కూడా
అతని వెనకాల నాట్యం చేస్తుంటే ఆ నాట్యానికి సిద్ధపడుతున్నాడు అని ఆ శాతానికి కోపం. ఆ 7 బంగారు పాత్రలు దేవుని కోపంతో నిండి ఉన్నది. ఈ 7 పాత్రలు పట్టుకున్న ఈ దేవదూత కోపంతో నిండిపోయి ఉన్నాడు. ఈ దేవదూత దేవుని కోపము, ఈ దేవదూత కోపం అని చెప్పేసి మనం వివరంగా మీకు అర్థమైపోతే ఆదికాండం 18వ అధ్యాయం 2-3 వచనం చేసి చదువుకుంటే వెళ్తే అక్కడ తండ్రి కుమార పరిశుద్ధాత్మ సింధూర వృక్షం కింద అబ్రహం దగ్గరికి వచ్చి సారాయికి దగ్గర భోజనం చేసి రొట్టెలు తిని ఆమెకి ఇసాకు పుడతాడు, మగబిడ్డ పుడతాడని చెప్పిన వాళ్ళు కూడా దేవదూతలే. వాళ్ళు దేవుని రూపంలో వచ్చిన దేవదూతలు. ఇక్కడ కూడా అయ్యే దేవదూతలు. ఆ జీవుల పని ఏమనగా ప్రార్థనలో చేయుట, దేవునికి ప్రార్థన చేయుట. ఈ లోకంలో నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎంత కన్నీరు కార్చినా పూర్తి ప్రార్థన తండ్రికి అందదు, తండ్రికి సరిపోదు. మనం చేసే ప్రార్థన కొంతవరకైనా ఎడతెక్కకుండా ప్రార్థన చేస్తే దాన్ని కలిపి దేవదూతలు తండ్రి దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఫలానా వ్యక్తి ఇలాగా ప్రార్థన చేస్తున్నాడు, మరి ఇంతవరకే మానవుడు చేయగలుగుడు కదా తండ్రి, ఇంతకంటే ఎక్కువ చేయలేడు కనుక ఇతను దీవించమని దేవదూత చెప్పగా అప్పుడు తండ్రి చూసి దీవించగలడు. అందుకని మానవుడు ప్రార్థనలు ఈ లోకంలో సరిపడా ఎవరు చేసేవాళ్ళు ఈ లోకంలో ప్రపంచంలో కూడా ఎవరు లేరు. దేవుని ఎదుట స్తుతి చెల్లించుట వీరి ముఖ్య స్వరము. ప్రార్థన గంట ఇటన్నిటికంట స్తుతి చాలా గొప్పది. ఈ స్తుతి కూడా నమ్మి స్తుతించాలి. నమ్మకుండా జరుగుద్దో లేదో అనే అనుమానంగా స్తుతి చేస్తే ఈ స్తుతి నిన్ను గతి లేని స్థుతిగా చేసేస్తుంది. అదే నమ్మి దేవునికి స్తుతి చేస్తున్నాను, దేవుడి స్తుతి చేయమన్నారు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు అన్నది స్తుతి కింద మార్చాడు కాబట్టి ఈ స్తుతి వల్ల నేను బాగుపడతాను, దేవుడు నమ్మకమైన వాడని నువ్వు స్తుతి చేస్తే నీ స్థితిని మార్చేస్తుంది ఈ స్తుతి. ప్రభా లోకంలో ఉన్న వారిని రక్షించుము అను నది లోకంలోని ఏ జీవికి కూడా హాని చేయవద్దు అను నది వారి స్వరమై ఉన్నది. ఎవరు? దేవదూతల స్వరములు. ప్రభా ఈ లోకంలో ఎవరిని నాశనం చేయొద్దు, ఎవరిని పాడు చేయొద్దని ఆయన తెలుసు కొంత తెలియ కొంత ప్రవర్తిస్తున్నారు. రక్షించిన ఆయన, దీవించిన ఆయన అని ప్రార్థన చేసి స్తుతి చేయటివే దేవదూతల పని. ఈ 4 జీవులు దేవుడు చేసిన సృష్టినంతటిని 4 భాగములో పంచుకున్నారు. ఈ 4 దేవదూతలు కూడా దేవుడు చేసిన ఈ భూమి మీద ఉన్న సమస్యలన్నీ కూడా 4గా పంచుకున్నారు. దేవుని ఎదుట ప్రార్థించి స్తుతించిరి. ఈ దేవుని ఎదుగుట్టుకుంటా పశువుల కోసం, పక్షుల కోసం, మనుషుల కోసం స్తుతించి కన్నీరు కార్చి ప్రార్థించి వాటికి పనేమి లేదు, 24 గంటల స్తుతి ప్రభా అని ప్రార్థించడమే ఆ పని. కానీ లేకపోతే మన ప్రార్థన చాలదు. కాబట్టి నోహకాలలాగా గొమర పట్లలాగా మనం ఏనాడో మరణించి ఉండేవాళ్ళం. ఈ లోకం నశించిపోయి ఉండేది. దేవదూతలు మనం రక్షిస్తున్నాయి, తండ్రి దగ్గరికి చక్కగా ప్రార్థన తీసుకెళ్తున్నాయని నమ్మి విశ్వసించండి. వీరు పక్షముగా అనగా మిగిలిపోయిన వారి పక్షముగా దేవుని వేడుకొనగా వారు వినలేదు గనుక ఎవరు మిగిలిపోయారు? 7 సంవత్సరాల శ్రమకాలం వచ్చేసింది. మిగిలిపోయిన వాళ్ళు భూమి మీద ఉన్నారు, ఇంకా నమ్మలేకపోతున్నారు. నమ్మిన వాళ్ళు కొంతమంది వెళ్ళారు, ఇంకా నలిగిపోయి కిందే ఉండిపోయారు. వాళ్ళ కొరకు వేడుకొనగా, దేవుణ్ణి వేడుకొనగా వారు వినలేదు గనక ప్రభువా ఎంత ప్రార్థించినా వారు వినలేదు గనక ఇక మీదట శిక్షించమని చెప్పి దేవదూతలు కూడా ఇసుకెత్తుకెళ్ళిపోయింది. ఇసుక అయిపోయి ఇసుకుపడ్డారు, బాధపడ్డారు, శ్రమలు పడుతున్నారు. ఎంత ప్రార్థించినా కూడా వాళ్ళ మారు మనసు లేదు, దేవుని నమ్మడం లేదు. ఓ తండ్రి దేవుడు కాదంటున్నారు. యేసు ప్రభు 3 మేకులు పీకోలేని మనిషి అతని దేవుడా అని వేరే ప్రార్థించడం వల్ల దేవదూతలు కూడా వెళ్ళి కనబడి ఇదిగో దేవుడు ప్రార్థించండి, స్తుతించండి, గణపరచండి అని ఎంత చెప్పి అలిసిపోయి ప్రభాయిక నా వల్ల అవ్వడం లేదు, ఈ చిత్తము ప్రభు అని వదిలేస్తాయి. ఇప్పుడు వారి చేతిలో ఉన్న ఆ బంగారు పాత్రలో దూతలు చేతికి అప్పగించాను. వారి చేతిలో ఉన్న బంగారు పాత్రలు దూతల చేతికి అప్పగించాను. ఇప్పుడు ఆ దూతలకి ఈ బంగారు పాత్రలను 7 పాత్రలు ఇచ్చారు, బంగారు పాత్రలు. వారు ఎల్లప్పుడూ రక్షణ కోరేవారే. నువ్వు రక్షణ తీసుకో, నువ్వు మారు మనసు పొందు, దేవుడు ఒక్కడే, ఆ దేవుడు ఉన్నాడు. మీరు మోసపోతున్నారు ఈ లోకంలో. ఏ లోకం మోసపోతుంది? భారతదేశమే మోసపోతుంది. మిగిలిన దేశాలన్నీ కూడా చాలా గ్రాంట్గా ఉన్నాయి. ముస్లిమ్స్ దేశాలు కొన్ని మోసపోతున్నాయి. అంతేగాని ముస్లిమ్స్ కూడా ఆగర సంతానమే, దేవుని సంతానమే, అబ్రాహ్మ సంతానమే. అందులో కొంచెం మార్పు రాలేదు, మార్పు రావాలి. అదంతా చెప్పాలంటే సమయం చాలదు.
అందుకని ఇప్పుడు దోబాలోని ఒక పెద్ద ముస్లిం అధికారి మారాడు, అందులోంచి ఇందులో నేను మారాను అని చెప్పేసి సాక్ష్యంగా చెప్తున్నాడు ఈ రోజున. దేవుని బిడలారా, మార్పు రండి. నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోండి. ప్రార్థన చేసేవారే, శిక్షను తొలగించేవారే కానీ మానవుడు ఆ ప్రార్థనలను నిర్లక్ష్యం చేసి, ఒక్క ప్రార్థనే మన శిక్షను తొలగిస్తాడు, మన బాధల్ని తొలగిస్తాడు, మన రోగాల్ని తొలగిస్తాడు, మన మనశ్శాంతి లేని వాడికి మనశ్శాంతి ఇస్తాడు. పిల్లలు గలిబిలైపోయి, కుటుంబాలు గలిబిలైపోయి, భార్య భర్తకి, భర్త భార్యకి, కోడలకి, అత్తకి, కుమారుడికి, వీళ్ళన్నీ కూడా ఒకరికి సంబంధం లేకుండా గలిబిలి చేసేదే సాతాను. ఆ సాతాన్ని అంతం చేయాలంటే ఒక ప్రార్థన శక్తితోనే మనం అంతం చేయొచ్చు. ఆ ప్రార్థన తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు తండ్రి ఆ ప్రార్థన విని ఆ సాతాన్ని సర్వనాశనం చేసినప్పుడు ఆ కుటుంబం చక్కగా ముందుకి పాలు తేనెల్లాగా ప్రవహిస్తాయి. దేవుని మాట నమ్మండి, ఎడతెగకుండా ప్రార్థన చేయండి. నిరాకరించినందున ఆ విజ్ఞాపన పాత్రలు ఉగ్రత పాత్రలుగా మారినవి. ఎవరు నిరాకరించారు? భూలోకం మీద ఉన్న జనము. అబే ఇదంతా చేసింది అబద్ధము, ఇది తప్పు. ఇందాక ఒకసారి చెప్పాను క్రైస్తవుల కోసం. వాళ్ళ మాట మనం వింటామేంటి? క్రైస్తవులు అంటే చిన్న చూపు, వీళ్ళ మాట నేను వింటామేంటి అని అహంకారంతో విర్రిగిపోయేవాళ్ళు ఉగ్రత పాత్రలకు మారినది. మిమ్మల్ని ఉగ్రత పాత్ర కింద మారిపోద్ది. క్రైస్తవులు అంటే ఏమిటి అనుకుంటున్నారు? రాజులకి రాజుల మతం, హై లెవెల్ మతం. ఇజ్రాయేల్ జనంలోనే అలా అది తీరింది, కానీ భారతదేశంలో ఇలా చేశారు. దేవుని మహిమ అగ్ని వంటిది, ఓ మాదిరి కాదు, అగ్ని వంటిది. తండ్రి దిగి వచ్చినప్పుడు మోషే అగ్నిలోనే ఉన్నాడు, కానీ కాలలేదు. పొద కాలిపోయింది, ఆ పొదంతా కాలలేదు, కానీ అగ్నే కాలుతుంది. కానీ ఆ కొండ మీద మోషే దేవుడు మాట్లాడుకొని చుండగా మేఘాలతో తండ్రి కప్పుకొని ఉన్న తర్వాత డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్గా మాట్లాడేటప్పుడు ఆ కొండ కింద ఆ కొండని టచ్ చేసిన జంతువులు బ్రతకలేదు, మనుషులు బ్రతకలేదు. ఎంత అగ్ని, ఎంత ఉగ్రత! ఆ ఉగ్రతలో కూడా మోషే బ్రతికాడు. అక్కడ నువ్వు నమ్మితే, దేవుని పూర్తిగా నమ్మితే, నీ ఉగ్రత ఎంత ఇదైనా కూడా, వేడైనా కూడా నీకేమీ మరణం రాదు. ఇది వరకు మహిమ చల్లగానున్నది, ఇప్పుడు చాలా వేడెక్కుగా ఉన్నది. ఇదివరకు ఆ మహిమ చాలా చల్లగా ఉన్నది, ప్రశాంతంగా ఉన్నది, కూలుగా ఉన్నది. ఇప్పుడు ఏడెక్కిపోయింది. ఎందుకని? ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు? దాదాపు లేదంటే పాత నిబంధన కాలం 4000 సంవత్సరాలు. 4000 సంవత్సరాలు అంటే 4 లక్షల సంవత్సరాలు. 2 పేతురు 3:8 వివరంగా రాసి ఉన్నారు కదా, ఒక దినము 1000 దినములని. ఇది 4000 దేవుని లెక్క, మన లెక్క మాత్రం 40 లక్షల సంవత్సరాలు. ఈ 2025 సంవత్సరాలు అంటే ఈ 2025 సంవత్సరాలు యేసు ప్రభు పుట్టినప్పటి నుంచి వచ్చింది. ప్రతిది కూడా క్రీస్తు శకం అని అంటారు, కానీ క్రీస్తు దేవుడు కాదు. ఏమిటి ఇది? ఆలోచించండి దేవుని బిడలారా. ఎవరు దాన్ని ఎదుర్కొనలేరు. ఇది వరలోని 3 జీవుల పని అయిపోయినది. ఇప్పుడు 4వ జీవి వచ్చాను. 3 జీవుల పని చెప్పి అలిచిపోయి అవి ఏం చేసినాయి, ఇక వదిలేసి నేనేం చేయలేనని వదిలేసినాయి. ఇప్పుడు ఒక జీవి చెప్తున్నాడు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో ప్రార్థన పాత్రలు ఉన్నవి. 15వ అధ్యాయంలో శిక్ష పాత్రలు కనబడుతున్నది. 15వ అధ్యాయంలో ప్రార్థన పాత్రలు, ప్రార్థన పాత్రలు. తర్వాత 15వ అధ్యాయంలో శిక్ష పాత్రలు కనబడుతున్నది. చెప్పారు, ప్రార్థన చేయలేకపోయారు. ఇప్పుడు శిక్షక పాత్రలు అవుతున్నారు. ప్రార్థన యొక్క పాత్రలను శ్రమ కాలంలోని జనులు అంగీకరించినందున ప్రార్థన యొక్క పాత్రలు జనులు కొంతమంది అంగీకరించారు. ప్రార్థన విలువైనది, దేవునికి సొత్తు. శిక్ష పాత్రలు రావాల్సి వచ్చాను. ఆ ప్రార్థన చేయలేదు కాబట్టి, ఆ ప్రార్థన దేవునికి చాలలేదు కాబట్టి శిక్ష వచ్చేసింది. ఇంకా వారు దేవుని కృపను లోకవ కట్టినారు. దేవుడు అంటే లేరు, దేవుడు అంటే ఆ దేవుడు, ఈ దేవుడు, పేర్లు మనకు అనవసరం అలా అంటున్నారే. ఈ భారతదేశంలోని దేవుని నమ్ముకున్న వాళ్ళు పుట్టడం కూడా దురదృష్టకరంగా కనబడుతుంది. ఎందుకంటే నిజం తెలుసుకోలేరు, అబద్ధాన్ని నమ్ముతారు, అబద్ధాన్ని నిజం అంటారు, ఆ అబద్ధాన్నే నమ్మమంటారు. ఎంత శ్రమకాలం, ఎంత బాధకాలం. దేవుని బిడలారా, తెలుసుకోండి, నిజమైనా తెలుసుకోండి. ఇన్ని దేశాలు ఉన్నాయి. ఎక్కువ దేశాలు ఏ మతానికి సంబంధించింది, ఏ కులానికి సంబంధించింది, ఎక్కడెక్కడ ఉన్నారు ఆ దేశాలు, అగ్ర దేశాలు. ప్రతి కంప్యూటర్ కూడా, ప్రతిది కూడా అక్కడి నుంచి వచ్చే మనకి. అవి లేకపోతే వాతావరణం సారదు. సాఫ్ట్వేర్లన్నీ ఎక్కడి నుంచి, వాళ్ళకి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఒక్కసారి గమనించండి. 90% కూడా తండ్రిని నమ్ముకున్న దేశాల నుంచే వస్తున్నాయి. అది తెలుసా? ఆలోచించండి. దేవుడు గడువు ఇచ్చినను మారలేదు, అందుకు శిక్ష. చాలా సంవత్సరాలు
మారు 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 25 సంవత్సరాలు 2025 సంవత్సరాలు ఇచ్చి మారమంటే కొంతమంది మార్పు లేదు. ఈ పొగ దేవుని కోపము చూపించుచున్నది. ఈ పొగ దేవుని కోపాన్ని చూపించుతున్నది. ఇది వరకు ఒక పొగ దేవుని మహిమను తెలియపరుచుతున్నది. పొగ, ఈ పొగ అంటే ఏమిటి? నువ్వు చేసే ప్రార్థన నీతి గల ప్రార్థన. ఏంటి నీతి గల ప్రార్థన? ప్రపంచం కోసం చేయాలి, పెద్ద పెద్ద రాజకీయ నాయకుల కోసం జ్ఞానాన్ని ఇచ్చి పరిపాలించేలా చేయాలి, అలాంటి వాళ్ళకి చేయాలి. కానీ ఈ ప్రార్థన నీ కోసం, నీ కుటుంబం కోసం కాదు. మన కోసం, మన కుటుంబం కోసం ఎందుకు మనం ప్రార్థన చేస్తున్నాం? మనం ఎందుకు మోకాళ్ళ వంగాం? మనం ఎందుకు స్తుతిస్తున్నాం? ఎందుకు 3 గంటలకు లెగిసాము? ఇతనికి ఏం కావాలి? మన కుటుంబ సంగతి దేవునికి క్లియర్గా తెలుసు. కానీ దానికోసమే చెప్తే అది పొగలాగా ప్రార్థన పైకి వెళ్ళదు. ప్రపంచానికోసమే ప్రార్థన చేస్తే వెళుతుంది. ఆ ప్రార్థన చూశాడు దేవుడు, ఇంకా ఆ పొగ కూడా ఆపేశాడు. పొగ ప్రార్థన కూడా ఆపట్లేదు. ఎందుకంటే వాళ్ళ ప్రార్థనలో పట్టుత్వం లేదు, సత్యం లేదు, నిజము లేదు. సేనాయ పర్వతారణ్యమందు దేవుడు తన మహిమను, శక్తిని కొండ మీద కనబర్చెను. మోషే దగ్గర అతని శక్తి ఏంటో, అతని బలం ఏంటో. ఆ కొండ పెద్ద కొండ ఈ రోజు కూడా అలాగే ఉంది. ఆ సమయంలో 40 రోజులు 80 రోజులు దేవుడు అక్కడ ఉన్న తర్వాత ఎవరు అంటుకున్నా మాడి మశానం అయిపోయారు. అప్పుడు అక్కడ ఈ గొప్ప గొప్ప చెప్పే వాళ్ళందరూ ఏమైపోయారు నాకైతే అర్థం అవడం లేదు. ఆ మహిమ అగ్ని రూపంలో పొగవలే కనబడిను. అగ్ని, ఆ మేఘాలన్నీ అగ్ని, పొగ. ఇశ్రాయేలు జనం, మోషే నువ్వు మాట్లాడు, దేవునితో మేము మాట్లాడము, మేము భయం ఇచ్చేస్తుంది, అగ్ని మీద పడిపోతుంది. అగ్ని మీద పడిపోతుందంట, మరణిస్తారంట. కానీ కింద పాపాలు మాత్రమే చూసుకోవచ్చు. ఆ రూపుడిగా అక్కడ జనం చూశారు. ఆ అగ్ని మోషేను కాల్చి వేయలేదు, కానీ మోషేను కాపాడిను. భక్తుడు, అతనిలోని నీతి నిజాయితీ ఉంది, పరిశుద్ధుడు, అతని ప్రార్థనాపరుడు గనుక అతన్ని కాపాడింది. కొండ చుట్టూనున్న ఇశ్రాయేలులో ఆ కొండను ముట్టుకున్న ఎడల చనిపోయిరి. ఇందాక చెప్పాను, అది పొగ వంటి ఆ మహిమకు ఇశ్రాయేలు తాళలేకపోయేరి. ఆ పొగకి కిందన్న పాపం చేసేవాళ్ళు ఆ మహిమకి, ఆ పొగలకి తట్టుకోలేకపోయారు. ప్రభు కాలంలో 12 సంవత్సరం నుండి రక్తస్రాయంతో బాధపడుతున్న ఆ స్త్రీ ప్రభును ముట్టుకొనగానే బాగుపడినది. మార్తా మరియా ఉన్న ఇంటిలో అక్కడికి తోసుకొని చిన్న గుడిసి చుట్టిల్లు సిమెంట్తో కట్టి పైన కూడా సిమెంట్తో కట్టి ఉంది. లోనికి వెళ్ళారు. ప్రభు వచ్చారని అందరికీ తెలిసింది. నాకు ప్రార్థన చేయి అన్నారు. ఎవరు స్వస్థపడలేదు. 12 సంవత్సరానికి కలిగిన రక్త స్త్రీ మాత్రం ఈ జనంలోని నేను సీరియల్గా వెళ్ళలేను, కానీ కింద నుంచి వెళ్తే బాగుంటుందని విశ్వాసంతో, నమ్మకంతో వెళ్ళి కొనసింగు ముట్టుకోగానే అవి వెంటనే రక్తం స్రావం కట్టబడింది. అప్పుడు ప్రభు అంటున్నాడు, నాలో నుంచి ఒక అద్భుతమైన ఆత్మ వెలుగు అలవగలిగిందంటే ప్రభు అందరూ టచ్ చేస్తున్నారంటే అతను చెప్తూ ఉన్నప్పటికీ ఈ స్త్రీ గడగడవనికి నేనే ప్రభు అంటే అతనికి ప్రార్థన చేయలేదు, ఏం లేదు. నీ విశ్వాసం నేను కాపాడింది ఎల్లు అని చెప్పేసి వెంటనే చెప్పింది. విశ్వాసంగా ఉన్నవా, అవిశ్వాసంగా ఉన్నవా? ఈ రోజున నువ్వు ఆలోచించు. విశ్వాసంగా ఉండు దేవుని మీద, సర్వము నీకు అర్థమవుద్ది. ప్రభువు నుండి ప్రభావం ఆ స్త్రీలోనికి ప్రవేశించినది. ఎప్పుడైతే విశ్వాసంతో, నమ్మకంతో విశ్వాసంగా ఉండు, అవిశ్వాసంగా ఉండొద్దు. దేవుని శక్తి, ప్రభావం, వెలుగు ఆమెలోకి వెళ్ళింది. కొండ మీద మోసేక ఆయన మహిమ చలువైనది గనుక మోసే ముఖము ప్రకాశించను. ఆ వేడిల్లా పోయి చల్లగా ఉన్నది అతని ముఖం. యెహోషువ కిందకు వచ్చి యెహోషువాని చూసేటప్పటికి ఆ యెహోషువ ఏమంటున్నాడు, మోసే మొహం కప్పుకో, నీ వెలుగు చూడలేకపోతున్నాం అని చెప్పేసి గందరగోళం అయిపోయాడు. వెంటనే మొహం కప్పుకునేటప్పుడు చూడగలిగాడు. దేవుని వెలుగు అతనిలోకి వచ్చింది. అరణ్యములో ప్రత్యక్ష గుడారమును మోసే నిర్మించాను. అరణ్యములో ప్రత్యక్షమైన గుడారము దేవుడు ఉండటానికి అతి పరిశుద్ధ స్థలము ఆవరణ ఏర్పాటు చేశాడు. ఆ గుడారంలోని ఇతరులు ఎవరినో ప్రవేశించలేక పోయిరి. ఎవరు కూడా గుడారములో ప్రవేశించలేకపోయారు. రాజుల కాలంలో దైవ ఏర్పాటును బట్టి సొలొమోను గుడి కట్టాను. రాజుల కాలంలో సొలొమోను గుడి కట్టాడు యెరూషలేములో. అందులోనికి దేవుని మహిమ ప్రవేశించాను. అది అందరూ చూసి సంతోషించారు, కానీ ఎవరైనా లోపలికి వెళ్ళలేకపోయారు. ఆ టైంలో ఆ మహిమ వచ్చింది. మహిమ వచ్చిన తర్వాత సొలొమోను కట్టించిన మందిరంలోనికి మహిమ వచ్చింది, కానీ ఎవరు లోనికి వెళ్ళలేకపోయారు. ప్రకటన గ్రంథం 15:7-8 7 తెగుల చేత పట్టుకొని ఉన్న ఆ 7 దూతలు రొమ్మును మీద బంగారు దట్టిలు కట్టుకొని వారే
ఆలయం నుండి బయటకు వచ్చిరి. ఆ 7 దూతలు రొమ్మున మీద బంగారపు దట్టెలు కట్టుకొని వారే ఆ ఆలయం నుండి బయటకు వచ్చిరి. 7 దూతలు రాయిని తొడుక్కున్న దూతలు బంగారు దట్టిని కట్టుకొని బయటకు వచ్చారు. పాత నిబంధన కాలంలో యాజకులైన వారు ఆలయమునకు వచ్చినప్పుడు రొమ్మున దట్టి కట్టుకొని వచ్చేవారు. గోత్రాల ప్రకారంగా రొమ్మున దట్టి కట్టుకునేవారు. తర్వాత ఎపోసిదిని పెట్టుకునేవారు, నిలవటంగాని పెట్టుకునేవాళ్ళు. సిద్ధాంతాలు చాలా ఉన్నాయి. ఆ సిద్ధాంతాలన్నీ నిర్గమాకాండంలో 4 కాండంలో 5 కాండంలో కూడా పూర్తిగా రాసి ఉన్నది. ఈ దూతలు ఆ రీతిగా వచ్చి ఉన్నారు. చర్చిల్లో పాదిరి గారు నడుమునకు త్రాడు కట్టుకుందరు. నల్లతాడు ప్రతి ఓళ్ళు కూడా కట్టుకుంటారు. ప్రతి ఓళ్ళు కాదు, ఏదో కొన్ని సంఘాలే కట్టుకుంటాయి. బైబిల్ మిషన్ ఖచ్చితంగా కట్టుకుంటుంది. పాపిష్టి మిషన్ వారు అసలు అంగే వేసుకొనరు. సిద్ధాంతాలు ఎవరు దాడి పెట్టుకున్నారు? దేవుని అడిగి పెట్టినవి కావు. ఎవరు పడితే వాళ్ళే ఏర్పాటు చేసుకున్నారు. ఈ రోజుల్లో లవోదిక సంఘ కాలము, లాస్ట్ కాలము, దేవుడు మాట్లాడే కాలము. పరిశుద్ధాత్మతో వచ్చి మాట్లాడుతున్నాడు, దర్శనాలు చూపిస్తున్నాడు. ఇదివరకు దర్శనం ద్వారా బైబిల్ అంతా రాయబడి ఉంది. 80% మొత్తం అంతా బైబిల్ రాయబడి ఉంది. అప్పుడు మోసే కాలంలో దర్శనాలు ఉన్నాయి కానీ ఇప్పుడు ఎక్కడయ్యా అని అంటున్నారు. పొరపాటు పడుతున్నారు. పొరపాటును సరి చేసుకుందాం ఈ రోజున మనం అందరం కలిసి. ఈ ఆచారంలో ఎందుకని అంటున్నారు? లూథరన్ మిషన్లో వారు మోసే కాలంలోని యాజకులైన వారు అంగీ వేసుకున్నారు. వాళ్ళు యాజకులు, వాళ్ళు అంగీ వేసుకున్నారు. ఇప్పుడేమి సంబంధం లేదు. కనుక మనము వేసుకొనవలనని అందరూ కొంతమంది ఆ రోజున అంగీ వేసుకున్నారు, నిలబెట్టి అంగీ వేసారు. మనము కూడా వేసుకుందాం. పాదిరి గారు తమ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనవలను. ఇది చాలా ఇబ్బందికరమైన విషయం. పాదిరి గారు అయిపోయినంత మాత్రాన్ని ఆనందాన్ని ఎల్లపోచటం కాదు. నీకు శ్రమ వస్తుంది, బాధ వస్తుంది. కొంతమంది గుళ్ళు కట్టించుకుంటానికి డబ్బులు అప్పులు చేసుకుంటున్నారు. కట్టిన గుళ్ళు కూడా అమ్మేస్తున్నారు. దేవుని నువ్వు విశ్వసించి నీవు ప్రార్థన రూపంగా ఉండగలిగితే, నువ్వు గుడి స్టార్ట్ చేసిన అట్టనే నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు. ఆటోమేటిక్గా డబ్బులు బ్రహ్మ అడ్రస్ లేని డబ్బులు నీ దగ్గరికి వస్తాయి. దేవుని బిడలారా గుర్తుంచుకోండి, ఎవరినే అడగక్కర్లేదు. నువ్వు గుడి ఆగిందనుకో, నువ్వు ప్రార్థించేయి. ఆ ప్రార్థన కూడా కఠినంగా చేయి, ఉపవాసం ఉండే ప్రార్థన చేయి. ఎందుకు రావు డబ్బులు? దేవుని పనిది. నువ్వు కట్టించేటప్పుడు అప్పులు చేసి కట్టించాలని ఎక్కడ తీసుకుంటావు, ఎక్కడ తీసుకుంటావు, ఆ అప్పులు తీరవు. మళ్ళీ ఆ గుడి అమ్మేయాలి. ఆలోచించు. ఎందుకని గుడి ఆగింది అంటే నాలో ప్రార్థన లేదని చెప్పేసి ఆలోచించాలే కానీ ఇంకొకరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ప్రార్థన పెంచు, సంఘాన్ని పెంచు, సంఘంలో కూడా ప్రార్థన చేయించు. భూలోక పాదుల్లో పని ఏమి? పాదులు దేవునికి మనిషికి మధ్యవర్తిగా ఉండవలను. ఇది ఓ ప్రకటన గ్రంథం. ప్రతి ఎపిసోడ్లో ఇప్పుడు 65 విడుదల చేశాను. ప్రతి ఎపిసోడ్లో కూడా దేవునికి మనుషులకి రాయబారిగా అన్నాను. ఇది దేవుడు చెప్పిన మాట. పాదుల్లో దేవునికి మనిషికి మధ్యవర్తిగా ఉండవలను. సంఘానికి దేవునికి మధ్యవర్తిగా ఉండాలి, రాయబారితనంగా ఉండాలి. ప్రజలకు బోధ చేయవలెను, ప్రజలకి బోధించవలెను. ఇది విషయాలే చెప్పాలి. అలా అవసరమైనప్పుడు నీ బాధ్యతగా స్వీకరించాలి. ప్రజలు తమ ప్రవర్తనను సరిచేసుకున్న ఎడల మోక్షము. ఈ ప్రజల్ని నువ్వు బోధించాలి, కఠినంగా బోధించాలి. నువ్వు మోక్షం చూసుకోవాలి. ఇలా బోధించిన ఎడల ఈ రూపునిగా మనం మోక్షమునకు వెళ్ళగలము అని చెప్పాలి. లేని ఎడల నరకములన్నీ చెప్పవలను. ఇన్ని నరకాలు ఉన్నాయి, ఎలా వెళ్ళిపోతావు? డైరెక్ట్గా వెళ్ళిపోతావు. ఇది సంగతి అని చెప్పేసి నువ్వు బోధించాలి. ఆ పైన ఏర్పరిచిన ఆచారములన్నిటినీ అనగా బాప్తిసము, సంస్కారము, మున్నగు పనులన్నీ జరుపుడే ఉన్నది. ఈ బాప్తిస్కారం ఏంటో, 7 ప్రార్థనలు ఏంటో, 3 ప్రార్థనలు ఏంటో, అసలు ఎలా జరగాలి, ఏంటి సిద్ధాంతాలు ఏంటి, ఇవన్నీ కూడా మనము సిద్ధమై ఉండాలి. ఇవన్నీ చేసి దేవుని నమ్మిన ఎడల రక్షణ నమ్మకపోయిన శిక్ష అని చెప్పవాలి. ఇంత చెప్పినాక కూడా నమ్మకపోతే నీకు శిక్షే. దూతలు రావడము రక్షించుటకు కారు, శిక్షించుటకు వచ్చిరి. దూతలు రావడము రక్షించుటకు కాదు, శిక్షించుట కూడా వచ్చిరి. దేవుడికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును కాక. కొద్ది మాట దేవుడు దీవించి ఆస్వాదించిన కాక. ప్రతి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, అందరికీ తెలియపరచండి.